పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను వెంటనే ఆపాలని కోరుతూ వామపక్షాలు విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద నిరసన చేపట్టాయి. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులను వెంటనే విరమించుకోవాలని ర్యాలీ నిర్వహించి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ సంవత్సరం క్రితం పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి హింసాత్మకమైన దారుణాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. చిన్న పెద్ద తేడా లేకుండా 50,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలను విచక్షణారహితంగా అంతమొందించారని విమర్శించారు. గత 60 ఏళ్లుగా పాలస్తీనాకు భారత్ మద్దతుగా నిలుస్తుండగా నేడు మోదీ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మురిపిల్ల పైడిరాజు సహా వామపక్ష నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరం క్రితం ఇదే రోజు ఇజ్రాయెల్ దుర్మార్గంగా పాలస్తీనా మీద దాడి చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 50,000 మంది అమాయక ప్రజలను బలి తీసుకుంది. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు విశిక్షణారహితంగా ఆసుపత్రుల మీద, స్కూళ్ళ మీద బాంబుల వర్షం కురిపించి మారణ హోమానికి పాల్పడింది. ప్రపంచం అంతా కూడా ఖండిస్తున్నా సరే సిగ్గు శరం లేకుండా అమెరికా మద్దతుతోటి ఒంటరిపాటైనా సరే ఇజ్రాయెల్ ఈ దాష్టీకానికి పాల్పడింది. ఇప్పటికైనా సరే ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపి పాలస్తీనాకు పూర్తి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని ప్రసాదించి దాన్ని ఒక దేశంగా గుర్తించాలి. మేము డిమాండ్ చేస్తున్నాం. పాలస్తీనా, ఇజ్రాయెల్ 2 దేశాలు ఉండాలి, పక్కపక్కన ఉండాలి, శాంతి సామరస్యాలతో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి మేము కోరుతున్నాం. దానికి ఈరోజు మోడీ ప్రభుత్వం పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తూ ఉంది. వాళ్ళకు బాంబులు సరఫరా చేస్తూ ఉంది. వాళ్ళకు అన్ని రకాల అమెరికా తోడుగా నిలబడి ఇజ్రాయెల్ యొక్క స్వాతంత్రోద్యమం నీరు గారుస్తూ ఉన్నది. గత 70 ఏళ్లుగా స్వాతంత్రోద్యమ కాలం నుంచి మన భారతదేశం రాజీ లేకుండా పాలస్తీనాను బలపరుస్తూ వచ్చాం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ కూటమి ఉన్నా సరే పాలస్తీనా విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తూ వస్తుంది. దానికి భిన్నంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ను భుజాన్ని వేసుకొని వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తూ పాలస్తీనా మీద ఈ ఘాతుకానికి పరోక్షంగా తోడ్పడుతుంది. వెంటనే ఈ ఆయుధ సరఫరాను ఆపేసి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనాకి ఐక్యరాజ్య సమితిలో మద్దతు ఇవ్వాలి మేము మోడీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మొత్తం ప్రజలు, రాష్ట్ర ప్రజలు పాలస్తీనాకి మద్దతుగా నిలబడాలని చెప్పి కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.